హాయ్ ఫ్రెండ్స్, నేనేదో చేద్దామనేసి మినప లడ్డూలు చేద్దామనేసి మినపప్పు అయితే తీసుకున్నాను 2 కప్స్. తర్వాత వీటిని దోరగా వేయించాను బ్రౌన్ కలర్ వచ్చేలాగా. వేయించాను కానీ ఇంకా కొన్ని బియ్యం అయితే బాగుంటుంది అనేసి కొన్ని బియ్యం తీసుకున్నాను. ఎందుకంటే మినపప్పు అలాగే స్మెల్ వస్తుందనేసి తినాలనిపిస్తుందో లేదా అనేసి బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని మినుములని చాలా మెత్తగా మిక్సీ చేసుకున్నాను. రెండింటిని కలిపేసుకున్నాక ఇందులోకి సరిపడంత బెల్లం అయితే నేను తురిమి పక్కకు పెట్టుకున్నాను. మెత్తగా మన బెల్లం ఉంటుంది కదా, బెల్లాన్ని చిన్న చిన్నగా తురిమేసి పక్కకు పెట్టుకున్నాను. దీన్ని గ్యాస్ మీద పెట్టేసి కరిగించుకుందాం అనుకున్నాను. లైట్గా కరిగిద్దాం అనేసరికి అది బాగా వేడిపోయింది. ఏదో ఒకటి చేయాలి కదా, మరి దాన్ని ఏం చేయాలి అనేసి లైట్గా కరిగించుకుందాం అనుకున్నాను. బాగా వేడెక్కి పోయింది. చల్లేదాకా చూద్దామంటేనేమో గట్టిగా అయిపోతుందేమో అని భయం వేసింది. ఏం చేద్దాం, చూద్దాం ఎలా ట్రై చేయాలి కదా. నేను ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదు. నార్మల్గా పిండితో కలిపి బెల్లాన్ని కూడా మిక్స్ పట్టేసి నెయ్యి కలుపుకుంటూ ఉండలు చుట్టేసుకుంటాను. ఇలా అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. తేడా కొట్టేస్తే అని డౌట్గానే అనిపిస్తుంది. చూడాలి. పిండి అయితే కలిపేసాను, నెయ్యి తీసుకున్నాను. నెయ్యి గడ్డలాగా అయిపోయి ఉండే, దాన్ని కరిగించి తీసుకున్నాను. ఆల్రెడీ కొంచెం గట్టిగా అయిపోయింది. నేను నెయ్యి కలిపేసుకుంటూ ఉండలైతే రావాలి కదా అనేసి నెయ్యి కలిపేసుకుంటూ ఉండలు చుట్టేసుకున్నాను. ఈ గట్టిగా అంటే మరీ గట్టిగా ఏం రాలేదు, మరి స్మూత్గా ఏం రాలేదు. నార్మల్ మీడియంలో వచ్చేసినాయి. మరి స్మూత్గా వస్తాయి. నెక్స్ట్ టైం వీడియోలో నేను స్మూత్గా చేసి చూపిస్తాను మీకు. అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. రోజు మార్నింగ్ లేగానే ఒకటి తింటే చాలా. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. నాలా ఫెయిల్ అవ్వకుండా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.